సామాజిక సంఘర్షణల్ని అంతం చెయ్యాలి అంటే అప్పుడు పీడితులకి అలాగే వంచితులకి విద్యలో అందరికంటే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సమానమైన విద్యా అవకాశాలే సామాజిక అసమానతల్ని దూరం చేయటానికి అన్నిటికంటే మెరుగైన ఉపాయం. సరే భీమ్, నేను అలాగే చేస్తాను. నువ్వు చెప్పినట్టు నేను మా నాన్నకి చెప్పేస్తాను. తర్వాత ఆయన ఏం చేసినా సరే. కానీ ఇప్పుడు నీ గెలుపు ఆనందాన్ని అనుభవించని భీమ్. అందరూ లడ్డూలు తీసుకోండి. భీమ్ గెలిచిన ఆనందంలో ఇస్తున్న లడ్డూలు ఆ దొంగలించిన డబ్బులతోనే. కానీ ఇంటికి వెళ్ళినాక నాన్నకు చెప్తాను. అప్పుడు ఈ లడ్డూల మీద దొంగతనం పాపం తొలగిపోతుంది. తినండి తినండి. ఇప్పుడు ఈ లడ్డూలు భీమ్ గెలిచిన సంతోషంలో ఇచ్చిన లడ్డూలు అనుకోండి. తినండి. వాళ్ళని వదిలే భీమ్, నువ్వు తీసుకో లడ్డు, తిను. నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో నీ వంతు సహకారం కూడా ఉంది. తీసుకో భీమ్. సరేనా? సరే. గంగా అక్క, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు వెంటనే పురంజన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అక్కడికి ఎందుకు భీమ్? రేపు పొద్దున్న నుంచి నాటకం మొదలవుతుంది. దానివల్ల బావ తప్పు తెలుసుకునేలా చేస్తాము. నేనేం తప్పు చేయలేదు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇది తప్పు ఒప్పు విషయం కాదక్క. నువ్వు ముందు పురంజన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తా. చెప్పు ఆనందన్నయ్య. అవునక్క, నువ్వు ఇక్కడ లేకపోతే అప్పుడు బావనితో తిక్కగా ప్రవర్తించలేడు కదా. ఏం చేస్తున్నారు మీ ముగ్గురు? పిల్లలు చెప్పింది బానే ఉంది. గంగా, నేనిప్పుడే నిన్ను పురంజన్ ఇంట్లో వదిలివస్తాను. పద. అది పద్ధతిగా ఉంటుందా? ఎందుకు పద్ధతిగా ఉండదు? కనీసం మా కళ్ళ ముందైనా నేను ఇబ్బంది పెట్టడుగా. అతను నా కూతుర్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. అప్పుడు ముందు నాతో మాట్లాడాలిగా. నువ్వు ఒక పని చేయి, 2-3 జతల బట్టలు వెంట తీసుకో. వెళ్ళా. కానీ అల్లుడు గారు ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారో తెలీదు. పైగా ఇప్పుడు ఊర్లో పరిస్థితి బాగాలేదు. నేను వెళ్ళి వెతుకుతా. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? బాలాయనైతే పాటు నేను కూడా వెళ్తాను. బాలా, జాగ్రత్తగా ఉండాలి. తొందరగా వెళ్ళరండి. సరే అమ్మా, పద. నా అత్తింటి వాళ్ళకంటే వీళ్ళే మంచోళ్ళు. అగ్రవర్ణాల వాళ్ళు అయ్యుండి కూడా వీళ్ళు నాకు అల్లుడి మర్యాదలు చేశారు. నా బాధని అర్థం చేసుకున్నారు, నాకు సాయం చేశారు. కానీ వాళ్ళు, నా అత్తింటి వాళ్ళు, నేను ఎక్కడ పడి ఉన్నాను అసలు ఎవరికి నా గురించి పట్టింపు లేదు. బావగారు, బావగారు ఇంటికి పదండి. ఇంటికి రండి. బావగారు అదేమీ లేదు. పట్టింపు ఎందుకుండదు? మేం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాంగా. ఇంటికి రండి. లేవండి బావగారు, ఇంటికి వెళ్దాం. ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు. అమ్మ, నాన్న, అక్క అందరు కంగారు పడుతున్నారు. లేవండి. అరే, ఇప్పుడు మీ అమ్మ నాన్నేగా నాకు అట్లాంటి పెళ్ళాన్ని ఇచ్చింది. నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళెందుకు కంగారు పడతారు?
నేను ఇంటికి రాను. నాకు అక్కడ చెడ్డ చిరాగ్గా ఉంది. నేను ఇక్కడే ఉంటాను. వదులు. మీరు ఇక్కడే ఉంటే వచ్చిన సమస్యలు తీరిపోతాయా ఏంటి? చలిగా ఉంది, ఇంటికి పదండి. లేవండి. నేను రానని చెప్తున్నానుగా. నేనేమన్నా నీ నౌకర్నా? నువ్వేది చెప్తే అది వినడానికి. నేను రాను, వెళ్ళు. బావగారు, నౌకరు కాదు, కానీ నువ్వు సొంత బావవి కదా, ఇంటికి రండి. బావగారు. బాలా అన్నయ్య, బావగారు రాకపోతే మనం కూడా ఇంటికి వెళ్ళొద్దు. బావగారు, అలా చూస్తున్నారేంటి? ఇంటికి పదండి. మీరు టీ తాగరా ఏంటి? బాలన్నయ్య, భీమ్, బాలన్నయ్య, ఏమైందిరా? బాలన్నయ్య, గంగకి ఇంట్లో లేదు. ఏంటి? ఏంటి? అవును, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. బాలన్నయ్య, గంగా అక్క ఏమైనా చేసుకుంటుందేమో. అట్టా అట్టా ఏమైనా చేసుకుంటది. చూడండి. బాలన్నయ్య, ఇప్పుడు తెలిసిందిగా మరి. గంగా అక్క మీద బావగారికి ఎంత ప్రేమ ఉందో స్వయంగా చూశాంగా. వచ్చాడు. ఏది గంగ ఎక్కడుంది? అదే అడుగుతున్నాను అప్పటి నుంచి. గంగ రాత్రి మాయమైపోయింది, కానీ దీనికి తెలియదంట. మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు? ఇప్పుడు ఇందులో నా తప్పే ఉంది. అల్లుడు గారు, మీరే చెప్పండి. నిద్రలో లేచి వెళ్ళిపోయింది. నాకేం తెలుసు అది ఇలాంటి పని చేస్తుందని? నీకు తెలుసుగా అమ్మాయి బాధల్లో ఉందని, భయపడిందని. మరి దాని దగ్గర పడుకోవచ్చుగా. నువ్వేం తల్లివి అసలు? అది కూడా అర్థం చేసుకోలేవా? ఇప్పుడు దాన్ని వెతికేది ఉందా లేదా? ఇప్పుడు దాన్ని ఎక్కడని వెతుకుతాం? పాపం పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. అక్క గురించి అని తెలిసిందా? లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయగలం బాబు? అల్లుడు గారు ఏదో తప్పుగా మాట్లాడారు అందరి ముందు. దానికి బాధ అనిపించి వెళ్ళిపోయింది నా తల్లి. అరే నేనేం తప్పుగా మాట్లాడాను? ఎప్పుడు దాని ఇష్టారాజ్యమే చేస్తూ వచ్చింది. అది అసలు నా మాట ఎప్పుడూ వినలేదు. ఊరు నుంచి కబురు పెట్టాను, పంపించండి అని. మీరు పంపించలేదు. సరే అని ఇప్పుడు నేనే తీసుకెళ్ళడానికి వస్తే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. మీరందరు ఇలా కూర్చున్నారేంటి? పదండి, గంగక్కని వెతుకుదాం. పదండి. ఆగండి. ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతుందో పోనివ్వండి. చూడండి, దాని భర్తకు ఎటువంటి బాధ లేదు. ఇంకెన్ని రోజులు పుట్టింట్లో ఉండని వాళ్ళ ఆడపిల్లని దాన్ని వెతకడానికి ఎవరు వెళ్ళొద్దు. అలా మాట్లాడతావేంటి భీమాబాయ్? అది మన అమ్మాయి. భీమాబాయ్ అలా మాట్లాడద్దు. గంగకి తన భర్త విలువ తెలియకపోతే ఏమైంది? మనం తన పుట్టింటి వాళ్ళమే. మనకి తన మంచి చెడు గురించి ఆలోచన ఉంటుంది. తనకిద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళేమైపోతారు? సరే అయితే అల్లుడు గారు, చూడండి, ఒక పని చేయండి. మా గంగ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని మాకు ఇచ్చేయండి. ఏం మాట్లాడు? మీరు కాస్త ఆగండి. అప్పుడు మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. తర్వాత మీరు మీ ఇంట్లో ఉండండి సంతోషంగా. ఇక మా ఇంట్లో మేము సంతోషంగా ఉంటాం. సరేనా అల్లుడు గారు? అమ్మా, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? బావగారు ఆ పిల్లలకి తండ్రి. ఇక ఎలా ఒక తండ్రి తన పిల్లల్ని ఇవ్వగలుగుతాడు? అవునమ్మా. ఎందుకు ఇవ్వడు? నాకు మీ అమ్మ మీద ప్రేమ లేదనుకోండి, ఆమె సంతోషం నాకు ముఖ్యం కాదనుకోండి, అప్పుడు తన పిల్లల మీద నాకేం హక్కు ఉంటుంది? భీమాబాయ్, నువ్వు సరిగ్గానే అడిగావు.
గంగాబాయి పిల్లల్ని మనమే పెంచుకుందాం. ఆ, అల్లుడు గారు, మీకు కావాల్సింది ఇదేగా, నా కూతురు సంతోషంగా ఉండకూడదని. తను వెళ్ళిపోయింది, కానీ మేము వెతుకుతాం. ఊరు వాడ ఏకం చేసి వెతుకుతాం. దొరికిందా సరే, ఒకవేళ దొరకపోతే మా అదృష్టం అంతే అనుకుంటాం. మీరు ఒక పని చేయండి చాలు, గంగ పిల్లల్ని మాకు ఇచ్చేయండి. అరే అట్ట ఇచ్చేస్తాను నా పిల్లల్ని మీకు. వాళ్ళు మీ కూతురుకు ఒక్కదానికే పిల్లలు కాదు, నాకు కూడా పిల్లలే. నేను వాళ్ళకి కన్న తండ్రిని. నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వనంటే ఇవ్వను. నువ్వేంటి భీమా పిల్లల్ని ఇవ్వమని అడుగుతావు, వచ్చి తీసుకెళ్ళనంటే ఏం చేస్తావు? అలా అనడు తను. వదిన అల్లుడు గారు మంచివాళ్లే, పరిస్థితుల ప్రభావం వల్ల అలా తయారయ్యారు. అవునత్తా, బావగారు కూడా గంగక్క వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నారు. చూసావుగా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాటకమైనా సరే, ఇప్పుడు ఈ వంకతోనైనా కూతురు అల్లుడు మధ్య సఖ్యత కుదిరితే చాలు, వాళ్ళ కాపురం బాగుపడుతుంది. నేను ఇదే ఆశతో ఉన్నాను. ఏమంటావు బాలన్నయ్య, స్కూల్కి వెళ్దామా? భీమ్, నువ్వు ఒకటివి. తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా నువ్వు స్కూల్కి వెళ్ళడం మాత్రం మానవు. చదువుకోవడం వల్లనే జీవితాలు మారతాయి. అవునా నాన్న? ఆ, చదువు లేకపోతే ఏమి చేయలేం. వెళ్ళండి, మీరు స్కూల్కి వెళ్ళండి. పదండి. పద బాలన్నయ్య. ఆయన దారికి రాడు బాబాయ్. నేను అన్ని విధాలుగా ఆయనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, ఆయన అస్సలు వినలేదు. అయితే ఇప్పుడు ఏమైంది గంగా? ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలన్నాక చిన్న చితక గొడవలుంటూనే ఉంటాయి. కాసేపు కోపంగా ఉంటే తర్వాత అన్నీ మర్చిపోతారు. నువ్వేం దిగులు పడకు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. బాబాయ్, నాకు నమ్మకం లేదు. మా మధ్య ఎప్పటికీ ఏది కూడా సవ్యంగా ఉండదు. ఆ దేవుడు నా రాతలో ఏం రాశాడో నా మనసు చాలా ఆందోళన పడుతుంది. అలా అనొద్దు గంగా. అల్లుడి గారికి నువ్వంటే చాలా ఇష్టం. ఆయనకి పొద్దున్నే ఎప్పుడైతే తెలిసిందో నువ్వు ఎటో వెళ్ళిపోయావని ఆయన బాగా కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు. పైగా నేనేమన్నానంటే, నా కూతురు పిల్లల్ని నాకు ఇచ్చి మేం పెంచుతాము అన్నాను. అప్పుడు తను కరాఖండిగా తిరస్కరించాడు. అంటే దీని అర్థం ఏంటి? అతనికి కూడా తన కుటుంబం అంటే ప్రేమ ఉన్నట్టేగా. చూడు గంగా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ఈ ఏడు పాపే, అంత మంచిగా జరుగుతుంది. మనం ఏదైతే ఆలోచించి అబద్ధం చెప్పామో అది తప్పకుండా ఫలితం ఇస్తుంది. అక్క గురించి అని తెలిసిందా? లేదు. అల్లుడు గారు ఏదో తప్పుగా మాట్లాడారు అందరి ముందు, దానికి బాధ అనిపించి వెళ్ళిపోయింది నా తల్లి. అల్లుడు గారు, మా గంగ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని మాకిచ్చేయండి. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. లేదు, నేను నా పిల్లల్ని ఎవరికి ఇవ్వను. కాదు, నాకు 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 ఆగండి. అమ్మ ముందు నాకు పెట్టు. మీరిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా నా చేత్తో అన్నం తినాలని మారం చేస్తున్నారు. ఎంతకాలం తినిపించాలి మీకు? అయితే ఏంటమ్మా, మేము జీవితాంతం నీ చేత్తో నాన్న చేత్తోనే అన్నం తింటాం. ఒకవేళ మాకు మీ ఇద్దరు అన్నం తినిపించకపోతే మేము జీవితాంతం ఆకలితోనే ఉండిపోతాము. సరే బాబు, సరే. జీవితాంతం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరిద్దరు తినండి. నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. అంతా సాఫీగా సాగిపోతుంది. అప్పుడే దీని బుర్రలో పురుగు తొలిచింది. ఇప్పుడు పుట్టింటికొచ్చింది. దీనికి అసలు కొంచెం కూడా దిగులు లేదు తన పిల్లల గురించి. ఇద్దరూ బాగా ఏడుస్తున్నారు. ఏం చేయను? దీనికి దీని పంతమే ఎక్కువైపోయింది. బాగా చెప్పారు అల్లుడు గారు మీరు. వాళ్ళందరికీ వాళ్ళ పంతమే ముఖ్యం. అసలు వాళ్ళ బుద్ధే అంతా. నువ్వు వాళ్ళ మాటల ఉచ్చులో పడ్డావనుకో, నీ పని అయిపోయినట్టే.
సరే ఒక మాట చెప్పండి అల్లుడు గారు, మీరు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? మరేం చేయను, గంగాబాయి రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయిందా? అంటే ఎక్కడికి వెళ్ళింది? అరే నాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళిందో, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలియదంట. ఇప్పుడు నా పిల్లలకి ఏం చెప్పాలి? నేను వాళ్ళ అమ్మని తీసుకొస్తానని వాళ్ళకి చెప్పొచ్చాను. ఇంకైతే చెప్పేదేముంది, పోయింది ఎలాగూ పోయింది. నా మాట విని పిల్లల కోసం ఇప్పుడు కొత్త అమ్మని తీసుకురా, రెండో పెళ్లి చేసుకో. ఇక్కడే ఈ ఊళ్ళోనే నీ అత్తింటి ముందే. వాళ్ళకు కూడా తెలిసి రావాలిగా ఎలాంటి అమ్మాయితో నీకు పెళ్లి జరిగిందో అని. కానీ వాళ్ళు నా పిల్లల్ని ఇచ్చేయమని అడుగుతున్నారు. అయ్యో అల్లుడు గారు, నిన్న రాత్రి మీకు ఎన్నిసార్లు చెప్పాను, కానీ నీకు అర్థం కావడం లేదు. వాళ్ళందరూ నిన్ను వెర్రివాణి చేస్తున్నారు. ఎగిరే పక్షికి రెక్కలు కత్తిరించడం వాళ్లకు వెనతో పెట్టిన విద్య. ఈ రామ్జీ సత్పాల్ ఇంకా వాళ్ళ అబ్బాయి భీమ్రావ్ కోకలు తీరిన నాటకాల రాయుళ్ళు. కొత్త కొత్త నాటకాలాడి అందరినీ బుట్టలో వేసుకుంటారు. ఏంటి సెట్ గారు, నిజమే కదా? పచ్చి నిజం. సెట్ గారు, భీమానంద్ ఎదురుగా చూడండి. చూడు, సాక్ష్యం స్వయంగా నడిచొస్తోంది. వీళ్ళక్క ఇంట్లో నుంచి పారిపోతే ఆమె తమ్ముళ్ళు స్కూల్కి వెళ్తారా చెప్పు? మాయగాళ్ల మాయమాటల్లో చిక్కుకున్నావు నువ్వు అల్లుడు. అదేగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ బావగారితో ఏం మాట్లాడుతున్నారు? మంచి విషయం అయితే ఖచ్చితంగా అయి ఉండదు. కొంప తీసి వీళ్ళు బావని రెచ్చగొడుతున్నారా ఏంటి? అయ్యుండొచ్చు. భీమ్, ఇదిగో చూడండి, మీలో ఎవరైనా మా అక్కను చూసారా? చూస్తే దయచేసి మాకు చెప్పండి. రాత్రి బాగా ఏడ్చింది, దయచేసి చెప్పండి. హా, ఒకవేళ మీకు కానీ తెలిస్తే దయచేసి చెప్పండి. మేము కంగారు పడుతున్నాం. ఇంకా మా బావ కూడా అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అయినా మా అక్కలా కనిపించకుండా పోతే ఇక స్కూల్కి వెళ్ళి ఏం చదువుతాం మీరే చెప్పండి. ఎలాగైనా సరే అక్కని వెతకాలి బావా. బావగారు రండి కలిసి వెతుకుదాం. మీకు కూడా అక్క వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది కదా? ఉందిగా? పదండి వెతుకుదాం, త్వరగా రండి 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 రండి. అల్లుడు గారు, పద వెళ్దాం పద. వెళ్ళండి. మళ్ళా ఇంకోసారి మా బావగారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దు. మేం మీ బావని రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తాం? ఇది మీ ఇంటి సమస్య, మీరే చూసుకోండి. నాకు అదే అర్థం కావట్లేదు. మీకు మా కుటుంబంతో ఉన్న సమస్య ఏంటో అని. ఎప్పుడు చూసినా మధ్యలో దూరుతారు. 2 సార్లు ప్రయత్నించిన సంగతి మర్చిపోయారా? దాని ఫలితం ఏమైందో మీకు తెలుసుగా. మా బాలా అన్నయ్య మా నాన్న బయటపడ్డారుగా. అందుకని మీరు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మా బావగారిని కూడా ఏమీ చేయలేరు. ఇక మీరు మాకు అనుమతిస్తే మేము వెళ్తాము. అమ్మా అమ్మా, బాలన్నయ్య బావ వస్తున్నారు. వస్తున్నారా? నువ్విట్రా. అమ్మా 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 బాలా, గంగ కనిపించిందా? అమ్మా అక్క ఎక్కడ కనిపించలేదు. ఎక్కడెక్కడ వెతికారు మీరు దాన్ని? అత్త మేము ఊరంతా వెతికాము, కానీ గంగక్క ఎక్కడ కనిపించలేదు. మేం కూడా వెతికి అలసిపోయాం. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో దేవుడా. ఇలా ఎవరైనా చేస్తారా? అసలు కొంచెం కూడా బాధ్యత అనేది లేకుండా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇక్కడ అందరూ ఎంత కంగారు పడుతున్నారో అని కూడా ఆలోచించలేదు. అవునా? అయినా మీకు కంగారే ఉంటుంది బాబు. బాధ్యత అనేది లేని వారికి దాని గురించి ఇప్పుడు అనుకోని ఏం లాభం? కనిపించకుండా పోయింది మా అమ్మాయేగా. నీకేంటి, నువ్వు హాయిగా ఉండొచ్చు. నిజం చెప్పాలంటే దాన్ని భార్యగా పేరుకు మాత్రమే భావిస్తావు.
మీరు పిల్లలు మాకు ఇచ్చేయండి, సమస్య ఉండదు. వదినా, ఈ నాటకాన్ని కొనసాగిద్దాము. ఎవరికి తెలుసు, ఇప్పుడు అల్లుడు గారి మనసులో మన గంగం మీద ప్రేమ, అభిమానం ఉంటే బహుశా అది బయటికి రావచ్చు కదా.